ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం మామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాం నమస్తస్యై 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 నమో నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ ఎన్నో కోట్ల జన్మలలో ఎన్నో పుణ్యాలు పండి ఈ జన్మలో శ్రీ లలితా సహస్రనామాలు పఠించే భాగ్యం మానవులకు కలుగుతున్నదంటూ ఈ యొక్క స్తోత్ర ప్రారంభంలో ఈ యొక్క మహిమోపేతమైనటువంటి స్తోత్రాన్ని అనేక రీతులుగా కొనియాడుతూ ఉన్నారు. మహాదేవి అంటే ఏ ప్రమాణాలకు ఏ కొలతలకు అందనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తినే మహాదేవి అంటూ ఈ మంత్రంలో కీర్తించారు. దేవీ పురాణంలో జగన్మాత అయినటువంటి లలితా భవానీ దేవి ఇలాగా కీర్తించబడుతున్నది. ఏ కొలతలకు అందనటువంటిది, విరాట్ దేహం కలిగినటువంటిది, అనంతమైనటువంటిది, అంతటా వ్యాపించినటువంటిది, సర్వకాల సర్వ అవస్థలయందు ఉన్నటువంటిది, సత్యస్వరూపమైనటువంటిది, మహత్వపూర్ణమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, నిరంజనమైనటువంటిది కనుక మహాదేవి అంటూ కీర్తించబడింది దేవీ పురాణంలో. ఇక్కడ పూజింపతగినటువంటిది ఎవరు అన్నప్పుడు ఆ జగదంబ పూజింపదగినది. సకల మాతృదేవతలందరికీ మాతృమూర్తి కనుక ఓం శ్రీ మాత్రే నమః అంటూ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ అంటూ ఏ మాత అయితే మాతృభావనతో మన జీవితంలో దివ్యమైనటువంటి సత్యమక్కకు తీసుకుని వెళ్తుందో ఆ మాత పూజింపతగినటువంటిది. శ్రీమద్ రామాయణం మనం చూసినప్పుడు శ్రీరామచంద్రుడు సాక్షాత్ అవతార పురుషుడు. ఆ అవతారమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రుడు దేవి అమ్మను పూజిస్తూ ఉన్నాడు, నవరాత్రి వ్రతం చేస్తూ ఉంటాడు. అంటే దేవి పూజను అందరూ చేయాలన్నటువంటి ఉద్దేశ్యంతో దేవి పూజ వలన అనేకములైనటువంటి మానసిక రుగ్మతలు, అనారోగ్యాలు, గృహంలో అశాంతి ఇవన్నీ దేవి పూజ తొలగిస్తుంది. అంత శక్తివంతమైనటువంటిది దేవి పూజ. అందుకే అటువంటి మంత్రానికి అర్థం పూజ అని అర్థం. ఏ పూజ శ్రేష్టమైన పూజ? మహాశక్తి స్వరూపిణి అయినటువంటి అనంత విరాట్ దేహం కలిగినటువంటి తల్లి, అనంత బ్రహ్మాండాలకు ఆధారభూతురాలైనటువంటి తల్లిని పూజించే పూజయే నిజమైనటువంటి పూజ. శంకరాచార్యులకు వారికి తెలుసు ఏ పూజ చేస్తే మనుషులకు శుభం కలుగుతుందో. భవేత్ పూజాత్ పూజ తవ చరణయోర్ విరచిత. అమ్మా, నీ చరణ కమలాలకు చేసే పూజయే నిజమైనటువంటి పూజ. ఎందుకంటే 3 కోట్ల దేవతలు ఆ చరణ కమలాలనే పూజిస్తూ ఉన్నారు. అందువలన మేము కూడా ఈ మానవ లోకంలో నీ చరణ కమలాలను సేవించి ధన్యులమవుతామంటూ ఆ జగదంబను సేవిస్తూ ఉన్నారు. అందుకే మహాదేవి. కోటి 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 మన్మధులను మించినటువంటి సౌందర్య స్వరూపుడైనటువంటి వాడు మహాకామేశ్వరుడు. ఆ మహాకామేశ్వరుని యొక్క హృదయ సింహాసనంలో ఆసీనురాలైనటువంటి తల్లి మహాదేవి. లింగ పురాణం ఆ మహాదేవుని గురించి ఇలాగ చెప్తుంది. సకల చరాచర బ్రహ్మాండ కోట్లంతా వ్యాపించినటువంటి వాడు, చంద్రుని శిరస్సునందు ధరించినటువంటి వాడు, పరమ కరుణార్ద్ర హృదయం కలిగినటువంటి వాడు మహాదేవుడు. ఆ మహాదేవుని యొక్క అంతరంగంలో భాషించే మహత్వపూర్ణమైనటువంటి చైతన్య శక్తి మహాదేవి. ఆ మహాదేవియే లలితా భవానీ దేవి అంటూ ఈ యొక్క లలితా సహస్రనామాలలో జగన్మాత ఈ మంత్రరాజమునందు కీర్తించబడుతున్నది. మహాలక్ష్మీదేవి కరవీరపురమునందు వెలిసినటువంటి శక్తిపీఠంలో విరాజిల్లుతున్నటువంటి దేవిని మహాలక్ష్మి అంటున్నాము. మహాలసుడు అన్న రాక్షసుడిని సంహారం చేసింది కరవీరపురంలో ఉన్నటువంటి దేవి జగన్మాత. అంబకే అక్కడ మహాలసానని పేరు. ఆ మహాలసయే సాక్షాత్తు కరవీరపుర మహాలక్ష్మీదేవి.
ఆయుష్ సూక్తంలో మహాలక్ష్మీదేవి ఇలాగ కీర్తించబడుతుంది. శ్రియం లక్ష్మీం అంబికాం అంటుంది ఆయుష్ సూక్తం. అన్నింటికంటే ఆది అయినటువంటిది ఈ ఆది మహాలక్ష్మి, త్రిగుణాత్మికురాలు అంటూ మార్కండేయ పురాణంలో ఈ మహాలక్ష్మిని గురించి అద్భుతంగా 3 అధ్యాయాల యందు చాలా కమనీయమైనటువంటి శక్తిగా వర్ణించి ఈ ఆది మహాలక్ష్మియే మహిషాసుర మర్దిని అంటూ మార్కండేయ పురాణంలో వర్ణించబడింది. అందుకే మహాలక్ష్మి వైకుంఠపురంలో నివసించినటువంటిది. రైతుల గృహాలలో ధాన్యలక్ష్మిగా పంటల రూపంలో నివసించినటువంటిది. ధాన్యరాశుల్లో లక్ష్మి ఉన్నది. ఒక రైతు పాలు పితికి తీసుకుని వచ్చి తన గృహంలో పెట్టుకున్నప్పుడు ఆ పాలలో లక్ష్మి ఉన్నది. ఆ క్షీర భాండాలంతా లక్ష్మీ స్వరూపాలు. లక్ష్మి ఎన్నో దగ్గరలో ఉంటుంది. గోశాలలో గోమాత సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపం. గోవు బ్రహ్మ సృష్టించినటువంటి జంతువుల క్రిందకు రాదు. అగ్నిగుండంలో నుంచి ఉద్భవించినటువంటిది గోమాత. అందువల్ల గోవును లక్ష్మీ స్వరూపంగా మనం సేవిస్తూ ఉంటాం. పంటలన్నీ లక్ష్మీ స్వరూపం. పచ్చని పైర్లన్నీ లక్ష్మీ స్వరూపాలు. బాగా వికసించినటువంటి పుష్పాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ లక్ష్మీ స్వరూపాలు. ఆకుపచ్చని వృక్షాలన్నీ లక్ష్మీ స్వరూపాలు. జలములు లక్ష్మీ స్వరూపాలు. అపూర్వమైనటువంటి సత్యవాక్కులో లక్ష్మి నివసిస్తుంది. ఆ సత్యవాక్కు వలన కలిగేటువంటి ప్రకాశంలో మహాలక్ష్మి నివసిస్తుంది. సంతాన రూపంలో మహాలక్ష్మి నివసిస్తుంది. రాజుల వద్ద రాజ్యలక్ష్మిగా వారు రాజ్య సింహాసనాన్ని అధిరోహించడం, అనేక మందిని పరిపాలించడం, ఇదంతా రాజ్యలక్ష్మి స్వరూపంగా రాజులను అనుగ్రహిస్తుంది. ధనలక్ష్మిగా సంపదలను జీవులందరికీ ప్రసాదిస్తూ ఉంటుంది. తన కృప ఎవరి మీద కలుగుతుందో వారికి ధనకనక వస్తువాహనాదులను అనుగ్రహించేటువంటిది మహాలక్ష్మీదేవి. సముద్రం లక్ష్మీ స్వరూపం. ప్రాతకాలంలో నిద్ర లేచిన వెంటనే సముద్రాన్ని దర్శించి నమస్కరించినంతనే లక్ష్మికి నమస్కరించినటువంటి వాళ్ళు అవుతున్నారు. బిల్వ వృక్షాన్ని దర్శించి బిల్వ వృక్షానికి నమస్కరించినంతనే సాక్షాత్తు లక్ష్మిని స్పర్శించి నమస్కరించినటువంటి వారు అవుతున్నారు. అందువలన పూలల్లో, పాలల్లో, ధాన్యరాశుల్లో, పవిత్రమైనటువంటి శీలవంతులైనటువంటి స్త్రీలలో వారు ధరించినటువంటి నుదుట కుంకుమలో, సూర్యబింబంలో, పౌర్ణమి నాటి చంద్రబింబంలో, అనంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి వస్తువులన్నిటి యందు, అగ్ని యందు లక్ష్మిని మనం దర్శించవచ్చు. రాజుల యందు, రాణుల యందు, అశ్వాల యందు, గుర్రాల యందు, గోమాతల యందు మహాలక్ష్మి ప్రకాశిస్తూ ఉంటుంది. సంతానమునందు, శాంతి యందు, సౌభాగ్యమునందు, గృహమునందు మహాలక్ష్మి నివసిస్తుంది. ఇలాగా భోగభాగ్యాలన్నిటినీ ప్రసాదించేటువంటి కరవీరపుర నివాసినైనటువంటి మహాలక్ష్మికి నమస్కరిద్దాం. జగదంబైనటువంటి మహాలక్ష్మీదేవి అందరినీ అనుగ్రహించునుగాక. విశ్వశాంతి వర్ధక. ఓం శాంతి శాంతి శాంతి.